యూరోప్ రావడానికి మీకేమన్నా ఎడ్యుకేషన్ ఏమన్నా అవసరమైందా? మీ థాట్ ఎలా వచ్చింది మీకు యూరోప్ రావాలని? అంటే ఇప్పుడు మనకేం కావాలనే దానికంటే నేను సాలరీలు తక్కువనా? సాలరీ ఇన్ ద సెన్స్ నమస్తే గైస్, జై హింద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఇస్ రాజేందర్ రెడ్డి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ ప్రపంచం. అయితే ఈ మధ్య కాలంలో యూరోప్ వీసాల గురించి చాలామంది చాలా వీడియోస్ చేస్తూ ఉన్నారు. ఎన్నో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నేనేందంటే మాల్టాలో ఉన్న, యూరోప్‌లో ఉన్న రియాలిటీని ఏందనేది నేను బయట పెడుతున్నా చాలా వీడియోస్‌లలో గూడా. సో, ప్రతిసారి నేను చేసేది కమిషన్ జాబ్ గాదు, ఏం గాదు. జస్ట్ ఓన్లీ రియాలిటీ. చాలామంది జనాలు మోసపోతుర్రు. వాళ్ళందరూ మోసపోకుండా వాస్తవాన్ని నేను చెప్తున్న నలుగురికి నా వీడియోల వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. సో, తెలుసుకుంటుర్రు. ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటుర్రు. సో, అన్న రీసెంట్‌గా దుబాయ్ నుంచి మాల్టాకొచ్చిండు, యూరోప్‌కొచ్చిండు. సో, అన్న గూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అన్న అనుభవాలు చాలా ఉన్నాయి. ఎలా వచ్చిండు మాల్టాకి దుబాయ్ నుంచి, ఇండియా నుంచి దుబాయ్ ఎలా వెళ్ళిండు, అక్కడేం పని చేసిండు, సో, ఇక్కడ మాల్టా రావడానికి కారణం ఏంది, రీజన్ ఏంది? సో, అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం అన్న. అన్న మీ పేరేం పేరు? నా పేరు నాగరాజ్ రెడ్డి. ఎక్కడ మీది? నాది జైత్యాలు, కుర్ల ప్రక్కన సాధారణ గ్రామం. ఓకే, సాధారణ గ్రామం. అన్న మరి మీరు యూరోప్ రావాలని ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండియా నుంచి దుబాయ్ వెళ్ళారు. అవును. సో, అక్కడ ఏం వర్క్ చేసిర్రు? ఎంత కాలం ఉన్నారు? అక్కడ మీ లైఫ్ ఎలా ఉండే? నేను 2019లో అబుదాబి వెళ్ళిన. అయితే అబుదాబిలో ఒక ఆర్మర్ ఫోర్స్ కోఆపరేటివ్ సొసైటీలో ఒక సబ్ గవర్నమెంట్ కంపెనీలో ఒక 3 ఇయర్స్ వర్క్ చేసిన. ఓకే. తర్వాత కొంచెం నాకు నా ఫినాన్షియల్ ఏదైతే ఉన్నాయో నేను దాన్ని కరెక్ట్ బీట్ చేయలేకపోయినా. కాబట్టి నా సాలరీ ఇంప్రూవ్‌మెంట్ చేయాలని ఒక ఆశతోని అక్కడ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. బైక్ లైసెన్స్. బైక్ లైసెన్స్ తీసుకున్నారా? బైక్ లైసెన్స్ తీసుకున్న తర్వాత దుబాయ్ వెళ్ళిన. హ్మ్. అబుదాబి నుంచెళ్ళి దుబాయ్ వెళ్ళిన. అబుదాబి నుంచి దుబాయ్. ఆ! ఓకే. యూఏఈ. తర్వాత దుబాయ్ వెళ్ళిన తర్వాత ఒక కన్సల్టెంట్ ద్వారా, ఒక ఏజెన్సీ ద్వారా, ఒక ఎక్స్‌ప్రెస్ వాల్కన్ అనే ఒక కన్సల్టెంట్ ద్వారా నేను డెలివరీ అండర్‌లో పనిచేసిన ఒక 3 ఇయర్స్. హ్మ్. తర్వాత అనుకోకుండా ఒకరోజు మా ఫ్రెండ్‌కి ఇట్లా సజెస్ట్ చేసిండు. లైక్ ఆహ్, యూరోప్ వెళ్ళాలి. అక్కడ ఒక్క వీసా వచ్చినా అని ప్రతి ఒక్క దేశాలు తిరగొచ్చు అన్న ఏదైతే ఉందో అది నాకు సజెస్ట్ చేయడం వల్ల ఒక ఎక్స్‌ప్రెస్ వాల్కన్ అనే ఒక ఏజెన్సీ ద్వారా నేను అప్లై చేసిన. హ్మ్. అయితే ట్విస్ట్ ఏంటిదంటే ఆహ్, ఎక్స్‌ప్రెస్ వాల్కన్ అనేది రీసెంట్‌గా పెట్టింది. దీనికంటే ముందు బీడబ్ల్యూ గ్లోబల్ సర్వీసెస్ అని ఒక కంపెనీ ఉండే. ఏది ఇప్పుడు అంటే దుబాయ్ నుంచి నేను యూరప్‌కి మనుషుల్ని ఓకే. యెస్. సరఫరా అదే. చేయడానికి. అయితే మీకు దుబాయ్‌లో అంటే బాలేకుండేనా? అక్కడ లైఫు దుబాయ్‌లో గూడా చాలా బానే ఉంటది గదా! బానే ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాలరీలు తక్కువనా? సాలరీ ఇన్ ద సెన్స్ ఇప్పుడు అక్కడ ఎట్లా ఉంటదంటే ఒక ఫిక్స్‌డ్ ఉంటది. ఫిక్స్డ్ సాలరీ ఉంటది. ఇక్కడ ఎట్లుంటది పర్ అవర్ ఉంటది. ఇక్కడ హవర్స్. అక్కడ ఫిక్స్ సాలరీ ఉంటది. అంటే నువ్వెంత పని చేసినా, ఎన్ని అవర్స్ చేసినా అది కంపెనీ అండర్‌లోనే ఉంటది. హ్మ్. ప్లస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ హ్మ్. మనం ఒక ఎక్కువ పని చేయాలంటే హ్మ్. కానీ అది కొంచెం ప్రతి ఒక్క దాన్ని హైలీ ఏంటిది ఆహ్, స్కిల్డ్ అయినా, అన్‌స్కిల్డ్ అయినా ప్రతి ఒక్క దానికి డిపెండ్ అయ్యి ఉంటది కాబట్టి అది ఏదైతే ఒక మాల్టా గురించి గాని, ఒక అబ్రాడ్ గురించి గాని ఇప్పుడున్న సొసైటీలో గూడా ఒక దుబాయ్‌లో ఉన్న వ్యక్తిని ఏ విధంగా చూస్తారు, ఒక యూరోప్ వెళ్ళినా గాని, ఆ! అమెరికా గాని, ఆస్ట్రేలియా అదే. ఇలా అదే. ఎట్లా చూస్తారనేది మనం ఆ! సొసైటీలో అవునవును. చూసుకుంటున్నాం. ఇంకొకటి సాలరీ వైస్‌గా అయినా సొసైటీ రెస్పెక్ట్ వైస్‌నైనా ప్రతి ఒక్క దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని డెసిషన్ తీసుకోవాలి గాబట్టి, నాకు కూడా అయితే నేనెందుకు వెళ్ళలేను? నేను కూడా వెళ్ళాలి. నేను కూడా పని జేయాలి. నేను కూడా చూడాలి అన్న హ్మ్. ఒక ఎక్స్‌ప్లోర్ చేస్తేనే గదా! మన డెసిషన్ ఏదో మనకు తెలుస్తదని అట్లా విధంగా నేను అప్లై చేయడం జరిగింది. బట్ సొసైటీ అనుకుంటుంది అని జెప్పేసి యూరోప్‌లో అడుగు పెట్టాలనుకున్నారు. సొసైటీకి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం పని చేసినా సరే నాకు కొంచెం సొసైటీలో రెస్పెక్ట్ కావాలని ప్రతి ఒక్కడు అనుకుంటాడు. అవును. దట్ ఈస్ ద మెయిన్ గోల్. హ్మ్. హ్మ్. అవునా కాదా? ఇప్పుడు నువ్వు ఎంతనే సంపాదించు నీకేం కావాలి? ఎండ్ ఆఫ్ ది డే రెస్పెక్ట్ కావాలి. అది అది గూడా నేను ఎవరిస్తారు? సొసైటీ. చాలా మంది ద్వారా ఇన్నా. హుహు. ఎక్కడ ఉంటావు? యూరోపా అంటే, యూరోపా, హ్మ్. అబ్రాడా ద ఈ చి ఈ థింకు. ద హ్మ్. ఇప్పుడు అదే అరబ్ కంట్రీస్‌లో ఉన్నామంటే కొంచెం ఆహ్, అంటే వాళ్ళ మెంటాలిటీ కొంచెం వేరుంది. అది చదువుకున్నోడు అరబీ దేశాలు వెళ్తాడు. చదువుకున్నోడు దుబాయ్ వెళ్తాడు. చదువుకోనోడు వెళ్తాడు. అందరూ వేయడం వల్ల అందరూ వేరు. అందరితో పాటు నువ్వు పోయినావు. నీకేం వాల్యూ ఉంది పెద్దగా? ఆ! సో, అన్న అదైతుంది. ఏదైతే హైప్ క్రియేట్ అయిందో, ఏదైతే మనుషుల మైండ్‌లో ఏదైతే క్రియేట్ అయిందో, హ్మ్. అది అట్లానే ఉండిపోయిందన్నట్టు. దాని వల్లనే ఏంటిది దుబాయ్ వెళ్ళినావా అని ఒక చులకన అనేది స్టార్ట్ అయింది గానీ, దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్.
అవును. ఆ మధ్య గూడా ఇప్పుడు కొంతకాలం కిందట దుబాయ్, ఈ గల్ఫ్ కంట్రీస్ పోయిన వాళ్ళకు అమ్మాయిల్ని గూడా ఇవ్వలేరు చాలా మంది. నేను అంటే మా ఫ్రెండ్స్‌లో గూడా డబ్ కొంతమందికి ఆ! పిల్లని చూడ్డానికి పోతే గూడా, ఏ దుబాయ్ పోయిండా, అటు పోయి అరబ్ కంట్రీస్ పోయిండా, మేమియ్యము పిల్లని ఇటు సైడ్ అంటే వాళ్ళ మైండ్ సెట్ కొంచెం అట్లా అయిపోయిందన్నట్టు. అయితే అన్న ఎంతకాలం ఉన్నారు మీరు దుబాయ్‌ల? నేను దుబాయ్‌లో మొత్తం 2018 నుంచెళ్ళి 2020 దాకా మొత్తం 6 ఇయర్స్ నేను పనిచేసిన. ఓకే. అబుదాబిలో 3 ఇయర్స్ ప్లస్ హ్మ్. దుబాయ్‌లో 3 ఇయర్స్. మొత్తం యూఏలో 6 ఇయర్స్ యెస్. ఉన్నారు. యూఏఈలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మొత్తం 6 ఇయర్స్. ఓకే. ఇంతకుముందు నేనొక సోషల్ మీడియాలో ఒకటి జూషిన. 'డిఎన్ వర్మ' అని జెప్పేసి అరబ్ హ్మ్. కంట్రీస్‌లలో అమ్మాయిలకు జాబ్ కోసం వెళ్ళిన వారికి సెక్సువల్ హరాస్మెంట్స్ చాలా జరుగుతున్నాయి హ్మ్. అని జెప్పేసి ఒక క్లిప్ జూషిన. సో, హ్మ్. దాని మీద మీరు చాలా రోజులు అక్కడ 6 ఇయర్స్ ఉన్నారు గదా! దీని గురించి మీరేం మాట్లాడాలనుకుంటారు? మీకేమన్నా అనుభవం అంటే ఇటువంటిదేమన్నా జూషిర్రా? మీ ఎక్స్‌పీరియన్స్ మీ దుబాయ్ ప్రయాణంలో? యెస్. చూసినా, విన్నా. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ అక్కడ అందరం చెప్పరాదు మనము. ఓకే. ఎందుకంటే ఎవరెవరైతే ఇప్పుడు మన దుబాయ్‌లో పనిచేస్తున్నారో ఆల్‌మోస్ట్ 33,00,000 ఆఫ్ ద ఇండియన్స్. జస్ట్ 33,00,000 ఆఫ్ ఇండియన్స్. 33,00,000 ఇండియన్స్ ఉన్నారు దుబాయ్‌లో. ఆ! అయితే అందులో అరబీ వాళ్ళతో సమానంగా మంచి మంచి ఏదైతే పబ్లిక్ సెక్టర్‌లో అయినా, ప్రైవేట్ సెక్టర్‌లో అయినా, గవర్నమెంట్ సెక్టర్‌లో అయినా మంచి మంచి పొజిషన్‌లో ఉన్నోళ్ళు చాలా మందున్నారు. ఎడ్యుకేషన్ ఫీల్డ్ మంచిగా చాలా మంచి ఫీల్డ్‌లో ఉన్నారు. ఓకే. టుడే మన ఇండియన్స్ చాలా మంది ఆడ లీడ్ చేస్తుర్రు అని చెప్పొచ్చు దుబాయ్‌ని. చాలా మంది ఓకే. లీడ్ చేస్తుర్రు గూడా. వాళ్ళతో హ్మ్. మనం ఈక్వల్‌గా కాంపిటీషన్ గూడా ఇవ్వగలుగుతున్నాం. అరబ్బోళ్ళతోని కూర్చొని మనము వర్క్ గూడా చేయగలుగుతుర్రు మనోళ్ళు. దుబాయ్ గవర్నమెంట్, క ఇండియా గవర్నమెంట్ వాల్యూ గూడా చాలా చాలా ఇస్తది. గవర్నమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ వాల్యుయైజేషన్ ఎక్కడ అది ఏదైతే మన వర్మ గారు జెప్పిర్రో హ్మ్. ద పాయింట్ ఈస్ ఫేస్ చేస్తలేరా అంటే చేస్తుర్రు. కానీ ఎవరు చేస్తుర్రు అంటే ఎవరెవరైతే ఒక మంచి స్టేజ్‌లో లేని వాళ్ళు, ఇన్ ద సెన్స్ ఇంట్లల్లో పనిచేసేవాళ్ళు, ఎవరైతే మెయిడీలు గాని, ఇలా కేర్ టేకర్‌లు గాని, హ్మ్. ఇలాంటి పని చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఎక్కువ. చేస్తారు అని చెప్పలేను. హ్మ్. ఇలాంటి వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేసే అంటే కంపెనీ అండర్‌లో వర్క్ జేసేవాళ్ళు గాకుండా హ్మ్. ఇళ్ళల్లో పనిజేసే అంటే వాళ్ళ అరబ్ షేక్‌ల కింద పనిజేసే వాళ్ళు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ జేసే అవకాశం ఎక్కువగా ఉన్నాయని ఎక్కువగా అంటారు. ఉంది. కానీ అందరూ అలా ఉండరు అని చెప్పరాదు మనం. హ్మ్. ఓకే. సో, మీకు దుబాయ్‌లో సాలరీ బానే ఉండేనా మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2018లో వెళ్ళినప్పుడు నా సాలరీ వచ్చేసి అరౌండ్ 20-25, 30,000 ఇలానే వచ్చేది. ఓకే. తర్వాత నేను బండి లైసెన్స్ తీసుకొని తర్వాత ఈ డెలోరో అండర్‌లో పనిచేసినప్పుడు నా సాలరీ అప్ టు రీసెంట్‌గా నేను పనిచేసింది కూడా 75,000-80,000 దాకా నాకొచ్చేటియి. అక్కడ డెలివరీ జాబ్స్ ఇప్పుడు అంటే మన మన ఇండియాలో రాపిడో, జొమాటో అల్లా ఉన్నట్టుంటాయా? లేకుంటే ఏదన్నా పిజ్జా హట్, బర్గర్ వాటి అంటే ఒక సంస్థ కింద పనిజేసుడు అట్లుంటదా? యెస్. అక్కడ కొన్ని ఏజెన్సీలుంటాయి. హ్మ్. ఏజెన్సీలు హ్యూమన్ సర్వీసెస్‌ని మన పెద్ద పెద్ద కంపెనీలకి లైక్ డెలివరో, తలబాత్, కరీం అంటే ఇలాంటి కంపెనీలకు కన్సల్టింగ్ కన్సల్టెంట్‌కి సప్లై కంపెనీలు సప్లై టైప్. కంపెనీ లెక్క చేస్తాయన్నట్టు. ఓకే. ఇప్పుడు మరి అక్కడ సాలరీ మనకు బేసిక్ సాలరీ లాగా ఇస్తారా దుబాయ్‌లో? ఇప్పుడు అంటే ఈ డెలివరీ జాబ్స్‌కి? లేదు లేదు. ఆహ్, బేసిక్స్ అనేది సాలరీ ఉండదు అక్కడ. హ్మ్. అక్కడ పర్ ఆర్డర్ ప్లస్ ఆ ఆర్డర్ నువ్వు ఎంత డిస్టెన్స్ తీసుకువెళ్తున్నావు అనే దాని మీద హ్మ్. నీకు పేమెంట్ అనేది ఉంటది. ఓకే. ఓకే. ఆర్డర్‌ని బట్టి, హ్మ్. డిస్టెన్స్‌ని బట్టి సాలరీ అనేది వస్తది. సో, ఇప్పుడు అంటే మినిమమ్ ఆర్డర్స్ ఇన్ని రావాలా మంత్లీ అనేది ఏమి ఉండదా? ఇప్పుడు ఒకవేళ ఒక 1 మంత్‌లో నీకు ఆర్డర్స్ రాలేదు అనుకో, హ్మ్. అప్పుడు నీకు సాలరీ? లేదు అలా ఏముండదు. హ్మ్. ఇట్ ఈస్ ఆల్‌వేస్ డిపెండ్ ఆన్ బిజినెస్. హ్మ్. అది దుబాయ్ అనేది ఒక టూరిస్ట్ కంట్రీ. టూరిస్ట్ ది కంట్రీ వస్తది. మనం అది గుర్తుకుంచుకోవాల్సింది. హ్మ్. అక్కడ ఎక్కువ బిజినెస్ ఎప్పుడు జరుగుతది? టూరిస్ట్‌లొస్తే జరుగుతది. టూరిస్ట్‌లొచ్చి జరుగుతాయి. మెయిన్‌గా మార్కెట్ సీజన్ ఎక్కడ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ వింటర్ అక్కడ. చలికాలం. సమ్మర్‌లో ఎక్కువ సమ్మర్‌లో బిజినెస్ ఎండ జరగదక్కడ. బాగుంటది. సో, అక్కడికి కస్టమర్‌లు రారు. ఆ! కస్టమర్ రాకపోతే బిజినెస్ పడిపోతది. ఆ! బిజినెస్ పడిపోతే నో ఆర్డర్స్. హ్మ్. అంతే కదా! సో, మరి ఆ టైంలో మరి ఇప్పుడు డెలివరీ జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ టైంలో నేనదే అంటున్నా. ఇప్పుడు టూరిస్ట్‌లు రాలేరు. హ్మ్. ఆర్డర్స్ లేవు. సో, అప్పుడు మన పరిస్థితి ఏంది? మార్కెట్ లేకపోతే డెలివరీ కంపెనీ ఏం చేయలేదు. ఏజెన్సీ ఏం సాలరీ చేయలేదు. బేసిక్ అనేది మనకి లేదు. ఇచ్చుడేముండదు. బేసిక్ అనేది ఉండదు. అస్సలే ఉండదు. బేసిక్. నువ్వెంత వర్క్ జేస్తే, నువ్వెన్ని ఆర్డర్‌లు తీసుకుంటే,
అన్ని డబ్బులు మాత్రమే ఉంటాయి. ఆర్డర్స్ వచ్చినప్పుడు బానే ఉంటది. ఆర్డర్స్ లేనప్పుడు దారుణం గదా! మనము అది ఈరోజు ప్రతి ఒక్క డెలివరీ బాయ్ అయినా, ఏ కంపెనీలో పనిచేసేవారైనా ప్రతి ఒక్క వరల్డ్‌లో గూడా అదే ఫేస్ చేస్తుర్రు. ఎందుకంటే మనది డిస్టెన్స్ పర్ ఆర్డర్ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి. వాస్తవానికి నిజంగా డెలివరీ జాబ్స్ చేయడం అనేది కొంచెం అది రిస్క్‌తో కూడుకున్న పనే. బట్ దానికే ప్రతి కంట్రీ గూడా మినిమమ్ వేజ్ అనేది చాలా కంట్రీస్ ఇవ్వడం లేదు. యెస్. నేను గూడా చేసేది డెలివరీ జాబే. సో, నాకు తెలుసు అవునవును. దాని గురించి. హ్మ్. అయితే అన్న మీరు మరి యూరప్ రావాలని మీరెందుకు అనుకున్నారు? అంటే మీకు ఎవరు సజెషన్ ఇచ్చిర్రు? నాకు సజెషన్ ఇచ్చింది అంటే నాకు మైండ్‌లో ఒకసారి వచ్చింది. ఆహ్, సొసైటీలో మనకు రెస్పెక్ట్ కావాలంటే ఏం కావాలి? మనం ఏం జేయాలి? నేనేమంటా అంటే స్కిల్ ఉండి నువ్వు మంచి డబ్బులు సంపాదించి దుబాయ్‌లో ఉంటే నీకు వాల్యూ లేదు. ఏ స్కిల్ లేకుండా నువ్వు క్లీనింగ్ పని చేసినా సరే యూరోప్ అయినా ఆఖరికి నువ్వు వాష్‌రూమ్స్ క్లియర్ చేసినా సరే నువ్వు ఏ కంట్రీలో ఉంటున్నావో దాన్ని బట్టి నీకు ఏదైతే వాల్యూ. వాల్యూని క్రియేట్ చేస్తుంది సొసైటీ ఈరోజు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి రావడానికి కారణం ఏందంటే దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు. దీనివల్ల చాలామంది స్ట్రక్ అయితుర్రు, ఇబ్బంది పడుతుర్రు అని కూడా మనం చెప్పొచ్చు. ఏంటిదంటే ఏదైతే ఒక యూరోప్‌కి నేను యూరోప్ గురించే మాట్లాడుతా ఇప్పుడు. ఓకే. యూరోప్‌కి ఏదైతే హైప్ క్రియేట్ అయిందో, హ్మ్. ఆ హైప్ ఆల్రెడీ పడిపోయింది. అర్థమవుతుందా నేను ఇప్పుడు చెప్పింది? యెస్. ఆల్రెడీ హైప్ ఏదైతే యూరోప్ కంట్రీస్‌కి నేను అక్కడ ఎళ్ళిపోతే నా లైఫ్ సెట్ అయిపోతది. నేను అక్కడికి పోతే నా అలా ఉంటది. నేను అన్ని కంట్రీస్ తిరగొచ్చు. ఏదైతే 28, 29 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో హ్మ్. యూరోపియన్ యూనియన్ కంట్రీస్. అక్కడికి పోతే నాకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. పెద్ద పెద్ద సాలరీలు ఉంటాయి. అనేది ఏదైతే హైప్ క్రియేట్ అయిందో, యెస్, అది నిజమే. కానీ ద యాక్చువల్ ట్రూత్ ఈస్ ఏదైతే కరోనా కంటే ముందు ఏదైతే ఆ హైప్ క్రియేట్ అయిందో, ఆ హైప్ ఇంకా జనాలలో అలానే ఉంది. జనాలలో అలానే యెస్. ఉంది. కానీ ఆ నిజంగా అయిన హైప్ ఇక లేదు. కానీ జనాలలో మాత్రం అదే ఉంది. అది మీరు ఈడకొచ్చినాక మీకు అర్థమైంది. అర్థమైంది. యెస్. నేనేమనుకున్నా అంటే నాకు మీరు అంటే ఫస్ట్ మీరు మాల్టాకే రావాలని మీరు డిసైడ్ చేసుకున్నారా? లేకుంటే యూరోప్‌లో వేరే కంట్రీ ఏదైనా చూజ్ చేసుకున్నారా ఫస్టు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడైతే యూరోప్ కంట్రీస్‌కి నేను వెళ్దాము, ఆడికెళ్ళిన తర్వాత కెరియర్ బిల్డ్ చేసుకుందాము, వేరే కంట్రీకెళ్దాము అని ఏదైతే అనుకున్నానో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే నా యూనివర్సల్ ఎక్స్‌పర్ట్ నేను చెప్పడం మర్చిపోయినా. అయితే నేను యూనివర్సల్ ఎక్స్‌పర్ట్ ఏదైతే వచ్చిందో, హ్మ్. అక్కడికెళ్ళి నేను మా కన్సల్టెంట్ దగ్గరికెళ్ళి నేను అడిగినప్పుడు అది కన్సల్టెన్సీ పేరా అది? యూనివర్సల్ ఎక్స్‌పర్ట్. ఓకే. యూనివర్సల్ ఎక్స్‌పర్ట్ నుంచెళ్ళి మా ఫ్రెండ్ ఏదైతే సజెస్ట్ చేసినప్పుడు యూనివర్సల్ ఎక్స్‌పర్ట్‌కి నేను కాంటాక్ట్ అయినా. కాంటాక్ట్ అయ్యి అక్కడికి నేను ఆఫీస్‌కెళ్ళి వాళ్ళకి యూరోప్ వెళ్ళాలి అనే ఏదైతే నా డ్రీమ్ ఉందో హ్మ్. దాన్ని నేను వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు, వాళ్ళకి ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో అప్పుడు, అంటే ఈ 28-29 కంట్రీస్‌లో వాళ్ళ ఆపర్చునిటీ ఇప్పుడు ఏ కంట్రీకైతే ఉన్నాయో, ఆ కంట్రీకి వాళ్ళు నా వీసాని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. అట్లా ఈ మాల్టాకి రావడం జరిగింది నేను. ఓకే. అయితే దుబాయ్‌లా చాలా ఏజెన్సీలు ఉంటాయి గదా! మన యూరప్ రావడానికి. సో, యెస్. మీరు ఏదో కంపెనీని అప్రోచ్ అయ్యిర్రా అని అన్నారు గదా! యెస్. సో, మీరు యూనివర్సల్ ఎక్స్‌పర్ట్. చాలామంది మోసపోతుర్రు. సో, హ్మ్. అటువంటి మోసాలు ఎప్పుడన్నా మీరు ఫేస్ జేసిర్రా? లేకుంటే ఫస్ట్ అటెంప్ట్‌కే మీరు ఆహ్, ఫ సక్సెస్ అయ్యిర్రా? యెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ క్వెషన్. ఏదైతే దుబాయ్‌లో ఏదైనా హైప్ క్రియేట్ అయిందో, ఇంకా నేను యూరోప్‌కెళ్తే నేను మంచిగుంటది నా సాలరీ వైస్ గాని అదేదైతే హైప్ క్రియేట్ అయిందో, హైప్ వల్ల చాలామంది ఇలాంటి మోసాలకి గురవుతున్నారు. ఎలా హ్మ్. అంటే నేను గూడా ఈ యూనివర్సల్ ఎక్స్‌పర్ట్ అనే ఒక ఏజెన్సీని కన్సల్టెంట్ కాకన్నా ముందు హ్మ్. ఆహ్, బీడబ్ల్యూ గ్లోబల్ సర్వీసెస్ అని ఒక ఏజెన్సీ ఉంది. అక్కడి నుంచెళ్ళి నేను ట్రై చేసిన. అప్పుడు కూడా నేను నా గోల్ ఏంటిదో చెప్పిన జస్ట్. అంటే నాకు యూరోప్ వెళ్ళాలనే నా గోల్ ఏదైతే ఉందో, నేను వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు నాకు సజెస్ట్ చేసింది పోలాండ్. పొలానికి ట్రై చేసిన తర్వాత 1 ½ ఇయర్ నేను అక్కడ వెయిట్ జేసిన. అంటే మీరు అప్లై జేసిర్రా? చేసి అన్ని పేపర్స్ వచ్చేసినాయి. ప్రతి ఒక్కటి నా ప్రాసెస్ అంతా అయిపోయింది. అది జెన్యూన్‌గా జేసిర్రని మీకు అంటే క్లారిటీ ఉన్నదా? యెస్. జెన్యూన్‌గానే మరి చేసిర్రు. 1 ½ ఇయర్ ఎందుకు అంత టైము? యెస్. ద ప్రాబ్లమ్ అక్కడ ఏమైతుందంటే పోలాండ్ అనేది ఆహ్, వేరు. వీఎఫ్ఎక్స్‌లో స్లాట్ చేసేది పోలాండ్ వేరు. మాల్టా ప్రాసెస్ వేరు. హ్మ్. నేనెట్లా చెప్తా అంటే ఇప్పుడు పోలాండ్‌కి ఏదైతే ఉందో ప్రతి మండే హ్మ్. ఒక ప్రతి మండే డైలీ సారీ ప్రతి మండే జస్ట్ 50 స్లాట్స్ మాత్రమే తీయాలి. అప్లికేషన్స్ మాత్రమే తీయాలి. మొత్తం ఆల్ ఓవర్ అంటే యెస్. ఒక ఇండి ఒక అంటే లాటరీ.
దుబాయ్లో ఏ కంట్రీ అయినా ఉండని, ఏ కంట్రీ వాడన్నా అప్లికేషన్ పెట్టుకొని ఓకే. ఎంతమంది విఎఫ్ఎక్స్కి అప్లై అయినా చేసుకొని స్లాట్స్కి ఎంతైనా బుక్ చేసుకొని అప్పుడు ఏమైపోతుందంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే పోలాండ్కి వెళ్ళాలని ట్రై చేస్తారో ప్రతి మండే జస్ట్ 50 చిట్టీలు మాత్రమే, అంటే ఒక లాటరీ సైజ్గా నడుస్తుంది అన్నట్టు అక్కడ. జస్ట్ ప్రతి మండే 50 అంటే సీరియల్ వైజ్ గా తీయరు, లాటరీ లెక్కనే. ఇప్పుడు ఎన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయో అన్ని అప్లికేషన్స్ నుంచి జస్ట్ ప్రతి మండే 50 అప్లికేషన్స్ మాత్రమే తీస్తారు. అంటే జస్ట్ ఇమాజిన్ పర్ మంత్కి ఎంత, 200. ఎన్ని లక్షల మంది, ఎన్ని వేల మంది అప్లై చేసి ఉంటారు పోలాండ్కి. మీరు ప్రతి మంత్ 200 మెంబర్స్నే పంపిస్తారు అంటే అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉందా? నీకు ముందు అప్లై చేసిన వాళ్ళని తీసుకోవట్లేదు అన్న, లాటరీ వైజ్ గా. అది కొంచెం దారుణం. ఎట్లా అంటే ఇప్పుడు నసీబ్ నోడికి వస్తుంది, నసీబ్ లేనోడు ఇప్పుడు ఫస్ట్ వెయిట్ చేసి, ఇప్పుడు మీలాగా 1.5 year వెయిట్ చేసి, సో అట్లా రావచ్చు రాకపోవచ్చు. నాది రిజెక్ట్ అయింది, ఇప్పుడు నాది రిజెక్ట్ అయిపోయింది, స్లాట్ దొరకలేదు. నేను 1.5 year నా టైం అంతా అక్కడ వేస్ట్ చేసుకొని తర్వాత యూనివర్సల్ ఎక్స్పెక్టెడ్ కాంటాక్ట్ అయిన తర్వాత విత్ ఇన్ 4 monthsలో నాకు వీసా వచ్చింది. అది మాల్టాకి అవడం వల్ల వచ్చింది. బట్ మరే మీరు అయినా టైం ఏం వేస్ట్ చేసుకోలేదులే, మీరు అక్కడ వర్క్ అయితే చేసుకున్నారు కదా. వర్క్ చేసుకున్నా, బట్ ఇది చాలా మందికి తెలియదు. చాలా మందికి ఇప్పుడు ఏదైతే కంట్రీకి అప్లై చేసుకుంటారో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క విఎఫ్ఎస్ రూల్ అనేది ఉంటుంది. ఆ రూల్ ఎట్లుంటుంది అంటే నువ్వు దాన్ని తెలుసుకోవాలి. ద మెయిన్ ప్రాసెస్ ఏంటంటే చాలా మందికి ఇంకా ఇది రాకన్నా ముందు నాకు కూడా తెలియని ఒక విషయం ఏంటంటే ఇక్కడ ది మార్కెట్ టైమింగ్, ఒక బిజినెస్ టైమింగ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క కంట్రీ. ఇక్కడ మార్కెట్ టైమింగ్ ఏంటిది, ఓన్లీ సమ్మర్. వింటర్లో బిజినెస్ కి, వింటర్లో ఇక్కడ సగానికి సగం బిజినెస్ పడిపోతుంది. అలాంటప్పుడు నీకు ఏ ఏజెన్సీ అయినా సరే, నీ ఎంప్లాయర్ అయినా సరే, ఇక్కడ ఎవరైతే కంపెనీ ఉందో వాళ్ళు నిన్ను ఎందుకు హైర్ చేసుకుంటారు? అన్ సీజన్ టైంలో, ఎక్స్పెషల్లీ అన్ సీజన్ టైంలో వాళ్ళు నిన్ను హైర్ చేసుకోరు, అవునా కదా. అక్కడ అప్లై చేసే వాళ్ళు కూడా ఇక్కడ సీజన్ టైంని బట్టి కూడా అప్లై చేసుకోవాలని అంటారు. ఓకే, మనకి ఇక్కడ ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో అప్పుడు మనం అప్లికేషన్ డ్రాప్ చేసుకుంటే మనకు తొందరగా. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, ఇక్కడ వింటర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వింటర్ ఇప్పుడు డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక ప్రాసెస్ జరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? అప్ టు 3 to 4 months. అంటే నువ్వు అప్లై చేసుకోవాల్సింది ఎప్పుడు? డిసెంబర్, నవంబర్, ఎర్లీ ఇన్ ద మార్నింగ్, లైక్ నవంబర్లో స్టార్ట్ అవుతుంది అనుకో. అదే నవంబర్, వింటర్ అనేది అక్టోబర్ ఎండింగ్ నుంచి నవంబర్, డిసెంబర్ ఆ టైంలో వస్తుంది. అక్టోబర్, నవంబర్ అనుకోండి, 4 months వెనకకి రండి. సమ్మర్ టైంలో అప్లికేషన్ చేసుకుంటే తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎస్, మీకు ఇప్పుడు ఇండియా నుంచి యూరప్ రావడం ఈజీయా, లేకుంటే దుబాయ్ నుంచి రావడం ఈజీ అనిపిస్తుందా మీకు? అంటే మీ అనుభవం ప్రకారం ఇండియా నుంచి కూడా చాలామంది అప్లికేషన్స్ చేసుకుంటారు. కొంతమందికి ఎట్లా అంటే దుబాయ్ పోతే దుబాయ్ నుంచి ఈజీగా వస్తుంది వీసా అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం? ఎస్, దుబాయ్ నుంచి వెళ్ళి వీసా వచ్చే అవకాశం అయినా, లేదంటే ఆపర్చునిటీస్ అయినా ఎక్కువ ఉంటాయి దుబాయ్ నుంచి. అంటే డబ్బులు కూడా తక్కువ అవుతాయి ఎప్పుడు నువ్వు ఇండియాతో పోల్చుకుంటే, కంపేర్ చేసుకుంటే. కానీ దుబాయ్ నుంచి రావాలంటే మళ్ళీ ఆడ వరకు టీఆర్సీ కార్డు కంపల్సరీయా? ఎక్కడ టీఆర్సీ? దుబాయ్లో. ఎస్, అందరికి చాలా మంది తెలుసు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి నేను అప్లై చేసుకుని వస్తా అనేది ప్రాసెస్ ఉంటుంది చూసినా. అయితే దుబాయ్ రూల్ ప్రకారం నువ్వు ఒక ప్రాసెస్ చేస్తున్నావు అంటే నువ్వు ఒక 6 months వెయిట్ చేయాలా. ఇమాజిన్ నువ్వు ఇండియాలో ఉన్నావు, ఓకే, ఇండియా నుంచి వెళ్ళి నువ్వు దుబాయ్ వెళ్ళినావు, అక్కడ నీకు 6 months ఉండాలి. అంటే నువ్వు ఆల్రెడీ 6 months పని చేసి ఉండాలి అక్కడ. ఆల్రెడీ నీ ఐడి ఉంటుంది చూసిన, ఎమిరేట్స్ ఐడి. ఆ ఎమిరేట్స్ ఐడి ఆల్రెడీ 6 months ఓల్డర్ అయి ఉండాలి. 6 months అక్కడ 6 months వర్క్ చేసిన తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబుల్ అన్నమాట. దుబాయ్ నుంచి మరి మాల్టాకి రావడానికి మొత్తం ఎంతవరకు ఖర్చు వచ్చిందన్న మీకు? అన్న ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుంది, కానీ నేను యాక్చువల్ ఒక ఫిగర్ మాత్రం చెప్తా, ఒక యావరేజ్ ఫిగర్ అనేది ఎంత అయింది దాన్ని చెప్తే ఇప్పుడు జనాలకు చూడే వాళ్ళకి కూడా అయితే నేను ఫస్ట్ పోలాండ్కి ట్రై చేసిన, అది ఎవరైతే పోలాండ్కి నేను ట్రై చేసానో BW గ్లోబల్ సర్వీసెస్, అందులో పార్ట్నరే ఈ యూనివర్సల్ ఎక్స్పర్ట్ ఒక మెంబర్. అతను కొత్తగా ఈ BW నుంచి బయటకు వచ్చి యూనివర్సల్ ఎక్స్పర్ట్ అనే ఒక కంపెనీ పెట్టి తర్వాత మాల్టాకి అప్లై చేసిన తర్వాత నాకు మొత్తం
నేను ఏవైతే పోలానికి డబ్బులు కట్టినో ఆ, అవి ఇందులోకి యాడ్ చేయడం యాడ్ జరిగింది. చేసాడు. ఓకే. అట్లా ఆ ఒక్కటే కంపెనీ కావడం వల్ల కొంచెం యాడ్ చేయడం వల్ల ఏమైపోయిందంటే 4-5 lakhs ఇంక్లూడింగ్ టికెట్ ఫ్లైట్ టికెట్ ప్రతి ఒక్కటి. మీరు ఇప్పుడు దుబాయ్ నుంచి ఇటు వచ్చారు. డైరెక్ట్ ఇప్పుడు మీకు ఎట్లా అంటే ఇప్పుడు ఈడ కంపెనీలో ఏదో జాబ్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎయిర్‌పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడం కంపెనీ అని అట్లా ఏమన్నా ఉందా? అంటే మీకేం తెలవదు ఇప్పుడు యూరోప్‌లో. సో మీరు ఎట్లా సర్వే కాగలిగారు? యెస్. 3 మంత్స్ 4 మంత్స్ తర్వాత నాకు వీసా వచ్చింది. హ్మ్. నా మైండ్‌లో ఒకటే ఉంది. నా నా యూనివర్సల్ ఎవరైతే ఎక్స్‌పర్ట్ ఉన్నాడో నా హెచ్ఆర్ చెప్తుండు నాకు. "నీకెవరైనా తెలిసిన వాళ్ళుంటే రూమ్ బుక్ జేసుకో. హ్మ్. లైక్ నీకెవరైనా తెలిసిన వాళ్ళుంటే కాంటాక్ట్‌గా నువ్వు వాళ్ళ దగ్గరికెళ్ళాల్సుంటది" అని చెప్తుండు. నేను సోషల్ మీడియాలో ఇట్లా స్క్రోల్ చేస్తున్నప్పుడు హ్మ్. మా తమ్ముడు నాకు రీల్ పంపించిండు. హ్మ్. అప్పుడు మీరు మన సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు రీల్స్ చేస్తుండే. ఆ! ఏది క్లిక్ అయిందంటే వాటర్ బాటిల్ ఏదైతే ఆ! €1 అని చెప్పిర్రో అది చాలా క్లిక్ అయింది. మా తమ్ముడు అది నాకు ఫార్వర్డ్ చేసిండు. హ్మ్. అప్పుడు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో నేను మీకు కాంటాక్ట్ అయినా. హ్మ్. కాంటాక్ట్ అయ్యి రూమ్ గురించి ఒక పర్సన్‌ని నంబర్ ఇచ్చిర్రు. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళ రూమ్‌లోనే ఉంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికొచ్చిన తర్వాత ఇంకొక వారం అయితే నేనెళ్ళాలే. నాకు ఎవరు తెలవదు. సో ఇప్పుడు నా ఇన్‌స్టాగ్రామ్‌లో రీలు నా వీడియో ద్వారా మీకు ఒక హెల్ప్ యెస్. అయితే జరిగింది. యెస్. సో ఇది కూడా దేనికి కూడా నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయితున్నా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ. ఇంకోటేందంటే నేనక్కడ వచ్చేసిన. ఈడ దిగిన తర్వాత నేను గూడా అనుకున్నా ఓకే. ఒక ఆధారం అయితే ఉన్నది. హ్మ్. ఆరా ప్రపంచం అని ఉన్నాడు. రూమ్ అయితే ఆ! సెట్ చేసిండు. నా కంపెనీ వాళ్ళు గూడా నాకు చూసుకుంటారు కావచ్చు అన్న ఒక ఉన్నది. మైనస్ ప్లస్ నాకొక అవకాశం అయితే ఉన్నది అనే ఒక ఒక కాన్ఫిడెంట్ అయితే ధైర్యం ఉంది. గావాలి. ఆ! ఏందంటే మనం కొత్త ప్రదేశానికి వెళ్తున్నామంటే మనకెవ్వరు తెలియకపోతే యెస్. అక్కడ ఏం తెలియదు మనకు. సో మనకు ఏదన్నా కొంచెం ధైర్యం అయితే గావాలా. మనకు సపోర్టింగ్ అయితే గావాలా. ఫస్ట్ యెస్. మనం ఆ వెళ్ళేటప్పుడు. ధైర్యం మీ వల్ల వచ్చింది నాకు. తర్వాత వచ్చినా నేను అనుకుంటున్నా కంపెనీ వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటారులే డైరెక్ట్ కంపెనీ గదా! అని చెప్పిన. హ్మ్. వచ్చేసిన మా కంపెనీ వాళ్ళు వచ్చిర్రు నా దగ్గరికి వి విల్ మీట్ యూ టుమారో అని చెప్పేసి వెళ్ళిపోయారు. నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. నన్ను అడిగిర్రీళ్ళు ఆ! దే అప్రోచ్డ్ మీ నువ్వేనా నాగరాజు అని చెప్పేసిర్రు ఎళ్ళిపోయారు. హ్మ్. మీకు ఇదని వాళ్ళకి మీకు సంబంధం యెస్. లేదు. నేను మీరు ఏదైతే మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఎవరైతే నంబర్ పంపించిర్రో హ్మ్. వాళ్ళకి గిట్ట నేను గిట్ట మీకు కాంటాక్ట్ అయిపోయి ఉంటే నా సిట్యుయేషన్ ఏంటిది? హ్మ్. నేనక్కడ నా సిట్యుయేషన్ ఏంటిది? నాకెవరు తెలిసినోళ్ళు లేరు. అచ్చినోళ్ళు ఎవరో కంపెనీ వోళ్ళు లేడీసు అచ్చిర్రు. వి విల్ మీట్ యూ టుమారో హ్మ్. అని జెప్పేసి కంపెనీ లొకేషన్ పంపించిర్రు. అక్కడ రేపు కలుద్దామని జెప్పారు. అంతే. సో మాల్టాలో ఇటువంటి సిట్యుయేషన్స్ మనం ఫేస్ చాలా చేయబడతది. సిట్యుయేషన్స్ ఉంటాయి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటేనే రమ్మని జెప్తా నేను. హ్మ్. కంపల్సరీ తెలవకపోతే ఆరా ప్రపంచం అన్నున్నాడు. కంపల్సరీ కాంటాక్ట్ కండి. మనం గూడా చాలా మందికి ఇట్లా ఇప్పుడు ఏందంటే మనం చేసేదేం లేదు. మనం డబ్బులు పెట్టేది లేదు. కానీ ఒక రూట్ చూయించడానికి మనం మాట సహాయం సో ఉపయోగపడితే నేను గూడా చాలా యాహ్! హ్యాపీగా ఇప్పుడు ఫీల్ అయితా. ప్రెజెంట్ గూడా నేను మీరు చూపెట్టిన రూమ్‌లోనే ఉంటున్నా. ఇంకోటేందంటే ప్రతి ఒక్కటి చాలా ప్రిపేర్డ్‌గా అయ్యి రావాలి మాల్టాకి. ఆ! ప్రతి ఒక్కటి చాలా ప్రిపేర్డ్‌గా అయ్యి మాల్టాకి రావాలి. ఇప్పుడు అదర్ హ్మ్. కంట్రీస్‌లలో కంపెనీ పోయి ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే కంపెనీ వచ్చి పిక్ చేసుకుంటది. అదంతా తీసుకోవడం వేరుంటది. ఆ ప్రాసెస్ వేరు. దానికి మనకి ఏ టెన్షన్ ఉండదు. బట్ ఈ యూరోప్ కంట్రీలో ఈ మాటలైతే చాలా నీకు కమర్షియల్ ఉంటాయి. ఆ! ఇవన్నీ చాలా కమర్షియల్. ఆ! చాలా ఎవరు లేకపోతే ఏదైనా హాస్టల్ బుక్ చేసుకొని ఉండాల్సొస్తది. నా సిట్యుయేషన్ ఏంటిది? ఆ హ్మ్. రోజు నేను మీకు కాంటాక్ట్ కాకపోతే నా సిట్యుయేషన్ ఏంటిది? హ్మ్. జస్ట్ ఇమాజిన్. అదే. నేను ఎక్కడ ఉండేవాడిని? ఆ నైట్ నేనొచ్చింది ఈవినింగ్. నేను ఎక్కడ ఉండాలి? ఎవరికి కాంటాక్ట్ కావాలి? హ్మ్. ఇంకా హైలైట్ విషయం ఏందంటే నా దగ్గర ఏవైతే దరహామ్స్ ఉన్నాయో హ్మ్. అవి కన్వర్ట్ కాలేవు మాల్టా‌ల. మాల్టా ఎయిర్‌పోర్ట్‌లో. కాకపోతే ఏవైతే మీరు నాకు నంబర్ పంపించారో, ఆ నంబర్‌కి నేను కాంటాక్ట్ అయ్యి ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి. రెడ్డికి నేను కాంటాక్ట్ అయ్యి, తర్వాత అక్కడి నుంచెళ్ళి నేను నా దగ్గర యూరోస్ లేవు. హ్మ్. దరహామ్స్. అక్కడికెళ్ళి నేను టికెట్ తీసుకోవాలి. అయితే నేను ఏదైతే టికెట్ తీసుకోవాల్సిన ముందే టికెట్ తీసుకోవాల్సి బస్ ఉంటదిగా. టికెట్. టాక్సీ టికెట్. టాక్సీ. అయితే నేను టాక్సీ టికెట్ తీసుకుందామనికైనా దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దిరహమ్స్. తర్వాత నేను అనుకున్నా ఎక్స్‌చేంజ్ ఇక్కడ. నో ఎక్స్‌చేంజ్. ఎక్స్‌చేంజ్ లేదు. తర్వాత నేను ఆ డబ్బులు తీసుకొని దరహామ్స్ నాది నేను తీసుకొని ఒక టాక్సీ అతనితో నేను మాట్లాడుకొని అక్కడ లొకేషన్‌లో మా ఫ్రెండ్ ఉంటాడు. అతను మీకు డబ్బులిస్తాడు. మీరు నన్ను అక్కడ డ్రాప్ చేయండి అంటే, అతను అక్కడ తీసుకొచ్చిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి వచ్చి నాకు హ్మ్. డబ్బులిచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నాడు. ఇంత పెద్ద ప్రాసెస్ జరిగింది. హ్మ్. సో, కొత్తగా మాల్టా వచ్చేటోళ్ళు కొంచెం ఇవన్నీ చాలా తెలుసుకుంటే అన్నీ తెలుసుకోవాలి. ఏ దగ్గర ఏ కరెన్సీ ఉన్నా ముందే యూరోస్‌లో కన్వర్ట్ జేసుకోవాలి. మీకు తెలిసిన వాళ్ళుంటే వాళ్ళతోని వాళ్ళ ఫ్రెండ్ గాని ఎవరైనా సరే
ఎవరో ఒక్కరు ఉంటారు. వాళ్ళ కాంటాక్ట్ కాండి, కాంటాక్ట్ అయ్యి మంచి రూము అన్నీ డిసైడ్ అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ ఈజ్ మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ వచ్చిన తర్వాత సెట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ జాబ్‌లో జాయిన్ అయ్యారా? అవును. ఎలా జాయిన్ ఉంది జాబు? సాలరీ అంతా పర్ఫెక్ట్ ఓకేనా? బానే ఉందా? ప్రెజెంట్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి హ్మ్. ఐ కెన్ సర్వైవ్. కొన్ని హ్మ్. రోజులు నేను సర్వైవ్ కాగలుగుతా. మీరేమనుకుంటారు? మాల్టా బెస్ట్ అనుకుంటారా? దుబాయ్ బెస్ట్ అనుకుంటారా? అంటే మీ ఒపీనియన్. సీ మాల్టా బెస్ట్ అనుకుంటుర్రా? దుబాయ్ బెస్ట్ అనుకుంటుర్రా? అనే క్వెషన్ ఎట్లా ఉందంటే, చేసేవాడికి ఏదైనా బెస్టే. హ్మ్. కానీ ఆపర్చునిటీస్ గానీ సొసైటీలో రెస్పెక్ట్ విధంగా చూసినా, ఏదైతే హైప్ క్రియేట్ అయిందో, హ్మ్. దీని గురించి అసలు ఎవరు మాట్లాడట్లే. ఇప్పుడు హ్మ్. దుబాయ్ బెస్టా? మాల్టా బెస్టా? అనేది ఎట్లుందంటే, యూరోప్ బెస్టా? దుబాయ్ బెస్టా? అనే క్వెషన్. యూరోప్. అసలు దీని గురించి ఎవరు మాట్లాడట్లే. ఏదైతే హైప్ క్రియేట్ అయిందో, యూరోప్ గురించి గానీ, అమెరికా గురించి గానీ, ఆస్ట్రేలియా గురించి గానీ, ఏదైతే హైప్ క్రియేట్ అయిందో, ఎస్పెషల్లీ కరోనా కంటే ముందు, కరోనా కంటే ముందు పే అనేది పర్ అవర్ పే అనేది జస్ట్ మీకు తెలిసుండొచ్చు. మీరు కూడా హిస్టరీ తెలుసుంటే హ్మ్. తెలుస్తది. పర్ అవర్ పే అనేది 10 యూరోస్, 12 యూరోస్ హ్మ్. అలా ఉండేది. అవునా కదా? తర్వాత ఏదైతే కరోనా స్టేజ్ వచ్చిందో, కరోనా హ్మ్. స్టేజ్ వచ్చిన తర్వాత ఆ హైప్ అనేది తగ్గిపోయింది. అంత పే లేదిప్పుడు. ఇప్పుడు లేదు. అంత పే లేదు. కానీ మళ్ళీ కరోనా పోయిన తర్వాత మళ్ళీ పే పెరిగిందా అంటే పెరగలేదు. దాని రీజన్ మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ గూడా ఎక్కువ ఎక్కువ మైగ్రేట్స్ అయిపోయారు. చాలా యెస్. మంది అయిపోయారు. సో, దాని ద్వారా యాహ్! తగ్గిపోయింది. నా ఏదై నా నా ఒపీనియన్. ఇక్కడ ప్రాబ్లమ్ ఏడొచ్చిందంటే, ఏదైతే ఫస్ట్ జనాల్లో క్రియేట్ అయిన హైప్ ఉందో, అరే అబ్రాడ్ వెళ్ళాలి, లైక్ యూరోప్ వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా ఏదైతే ఒక హైప్ క్రియేట్ అయిందో కరోనా కంటే ముందు, హ్మ్. కరోనా వచ్చిన తర్వాత హైప్ పోయింది. పోయింది. రియాలిటీలో హైప్ పోయింది. అంత హైప్ లేదిక్కడ. అదే. కానీ ఒకటి ఆ హైప్ నేనొకటి అడుగుతా. లేదిక్కడ. హ్మ్. కానీ జనాలలో మాత్రం ఇంకా అదే హైప్ ఉన్నది. ఆ తెలియని వాళ్ళలో ఉంది. ఇక్కడొచ్చిన తర్వాత లేదు. లేదని జెప్పేసి రియాలిటీగా మీకు లేదు. అర్థమైతుంది. ఆ! రియాలిటీగా లేదు. ఆ! జస్ట్ హైప్ మాత్రమే ఉంది. ఆ! రియాలిటీలో అక్కడ ఉంది హైపు. ఆ! ఇక్కడ లేదు. ఇక్కడ లేదు. ఆ! ఇప్పుడు ఈ యూరోప్ రావడానికి మీకేమైనా ఎడ్యుకేషన్ ఏమన్నా అవసరమైందా? ఎడ్యుకేషన్ స్టడీగా ఇంగ్లీష్ మాట్లాడగలగడం గానీ, లేకుంటే క్వాలిఫికేషన్ ఏమన్నా అవసరమైందా రావడానికి? క్వాలిఫికేషన్ అనేది అవసరం ఎక్కడైనా మెన్షన్ చేసేసొచ్చిందా విజాలో? అంటే లేదు. అవసరం నేను వచ్చింది వర్క్ పర్మిట్ పైన. హ్మ్. ఒక వర్క్ పర్మిట్ వచ్చిన కాబట్టి నన్ను అంతగానం అయితే నేను దానికి ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ సర్టిఫికేట్స్ కాలేను. అవన్నీ. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ గురించి నేను ఎఫెక్ట్ కాలేను. హ్మ్. కానీ నా అభిప్రాయం ఏందంటే నేను దుబాయ్‌లో 6 ఇయర్స్ పనిచేసిన ఏదైతే టైమ్ ఉందో, నన్ను ఎప్పుడు ఈ స్కిల్స్, ఎడ్యుకేషను అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వేరే ఉండే. ఈడికొచ్చిన తర్వాత నా పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోయింది. హ్మ్. ఎలా అంటే ఇప్పుడు ఈడికొచ్చినావు. ఇక్కడ కావాల్సినయి మెయిన్ 2 కంపల్సరీ. ఒకటి హ్మ్. స్కిల్స్. ఓకే. సెకండ్‌ది ఎడ్యుకేషన్. స్కిల్స్ ఏదైనా స్కిల్లు ఏదైనా ఎడ్యుకేషన్ మంచిగుంటే మీకు జాబ్స్ అంటే మంచి జాబ్స్ ఆ! దొరకతాయి. ఏదైతే నువ్వు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోతున్నావో, ఆ ఆహ్, ఎక్స్‌పెక్టేషన్ రీచ్ కావచ్చు. రీచ్ గావచ్చు. యెస్. నార్మల్‌గా ఏ స్కిల్ నువ్వేదైతే లేకపోతే ఏ కొంచెం స్కిల్ లేకుండా, ఇబ్బంది నువ్వేదైతే ఒక పడతారు. వర్క్ పైన లేదా జస్ట్ ఒక వర్క్ పర్మిట్ పైన గాని, ఎంప్లాయ్‌మెంట్ మీద హ్మ్. వచ్చినావనుకో, నువ్వు దుబాయ్‌లో ఉన్నా గంతే, ఈడికొచ్చినా గంతే. కాకపోతే కొంచెం సాలరీ హెచ్చు తగ్గులనేవి ఉండొచ్చు. సేమ్ ఆహ్, ఉంటాయని చెప్తా నేను. సేమ్ ఉంటాయని సేమ్ చెప్తారా? ఉంటది. ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటాయి. నీకు స్కిల్స్ విత్ ఎడ్యుకేషన్. నేను స్కిల్స్‌ని ఫస్ట్ పెడుతున్నా. నువ్వు గమనిస్తున్నావో లేదో, హ్మ్. స్కిల్స్‌ని ఫస్ట్ పెడుతున్నా, ఎడ్యుకేషన్‌ని సెకండ్ పెడుతున్నా. ఎందుకంటే ఇదైతే నీకొక రియల్ స్టోరీ చెప్తా. మా నేను పనిచేసే ఒక హోటల్‌లో ఇక్కడ నా ఎంప్లాయర్ దగ్గర హ్మ్. పనిచేసే హోటల్‌లో యాహ్! మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్. ఓకే. మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ పర్ అవర్ పే వచ్చేసి 7-8 యూరోస్. ఓకే. ఎడ్యుకేటెడ్. స్కిల్డ్ పర్సన్ ఈజ్ స్కిల్డ్ లైక్ ఏసీ రిపేరింగ్ గాని, టెక్నీషియన్. టెక్నీషియన్, ఎలక్ట్రిసిటీ గాని, ప్లంబింగ్ గాని, రిఫ్రిజిరేటర్ ఏదైనా సరే. ఒక స్కిల్ ఒక ట్రేడ్ స్కిల్ అయి ఉండొచ్చు. అది ఏ స్కిల్ అయినా ఒక స్కిల్ ఉందనుకో పర్ అవర్ పే వచ్చేసి 12-15 యూరోస్. కొందరికి లోకల్ వాళ్ళకైతే 18-20 యూరోస్ కూడా పే చేసేవాళ్ళున్నారు. ఇప్పుడు ఫైనల్ ఒక క్వెషన్ అన్న. మీరు కొత్తగా యూరప్ రావాలనుకునే వారికి ఏమన్నా సజెషన్ ఇయ్యగలుగుతారా? అంటే ఆల్‌మోస్ట్ ఫైనల్‌గా
ఎలాంటి సజెషన్ ఇవ్వాలనుకుంటారు మీరు యూరోప్ అడుగు పెట్టాడు అనుకుంటూ పర్సన్స్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ క్వశ్చన్ ఇది. ఎలాంటి వాళ్ళకి నేను చెప్తా అంటే, ఇప్పుడు ఎవరైతే ఎడ్యుకేషన్ ఉందనుకో యూ విల్ సర్వైవ్. మంచి సర్వైవ్ అవుతావు. నువ్వు ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా అది రీచ్ అవుతావు. సాలరీలు కూడా బాగా స్కిల్స్ ఉన్నాయనుకో నువ్వు మంచి ఎక్స్పెక్టేషన్స్తో వస్తావు, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతావు. వితౌట్ స్కిల్స్, వితౌట్ ఎడ్యుకేషన్ నువ్వు ఇక్కడికి వద్దాం అనుకుంటావు అనుకో, అది ఏ దేశమైనా గంతే. యూరోప్ నేనైతే ఏమంటే ఇక్కడ ఉన్న ఖర్చులకు కానీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికైతే నేను ఇంకా అసలు చెయ్యను. వితౌట్ స్కిల్స్తోనే నువ్వు వితౌట్ ఎడ్యుకేషన్తో రావద్దనే అంట నేను. రావద్దు. తక్కువ. ఎస్, ఎక్స్పెక్ట్ చాలా రేట్స్ ఉన్నాయి ఇక్కడ. ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్. సంపాదించిన సగము ఖర్చులే పోతాయి. నేను ఇప్పుడు ఎవరైతే ఇంకా అబ్రాడ్లో ఇలా వాళ్ళ కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటారో నేను వాళ్ళకి ఏమని చెప్తా అంటే, స్కిల్స్ నేర్చుకోండి. అది ఏదైనా ఉండొచ్చు. రిపేరింగ్ కానీ, మెకానిక్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ప్లంబింగ్, ఏదైనా సరే, ఒక టెక్నీషియన్ కానీ, ఏదైనా సరే. వీసా కూడా స్కిల్ ఉన్న వారికి కొంచెం ఈజీగా వస్తుంది. ఎస్, వీసా కూడా ఈజీగా వస్తుంది, పిఆర్ కూడా వస్తుంది, సిటిజన్షిప్ కూడా వస్తుంది, హయ్యర్ ఎడ్యుకేషన్ లైక్ జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, యూఎస్ కూడా పోవడానికి కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాట్ నాట్, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎవరైతే అన్స్కిల్డ్తో అక్కడికి వెళ్ళి ఆడ వీసా పడితేనే లైఫ్ సెట్ అవుతా అనుకుంటారో అది మొత్తానికి తప్పది. చూసిరు కదా ఫ్రెండ్స్, అన్న దుబాయ్ నుంచి మాల్టా రావడానికి ఎదుర్కొన్న సమస్యలు, అన్న అనుభవము. అయితే ఇక్కడ మాల్టా వచ్చిన తర్వాత ఇక్కడ టీఆర్సీ కార్డ్ రావడానికి ఎంతకాలం పడుతుంది అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిండు. సో వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పలేకపోతున్నా. సో ఇక్కడ టీఆర్సీ కార్డ్ వచ్చేంత వరకు ఏమేమి ఖర్చు అయినాయి, ఎంత ఖర్చు అయింది, ఎలా సర్వే అయ్యిండు, పార్ట్ 2లో చూద్దాం. జై హింద్ అన్న, బాయ్ బాయ్.